తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరోసారి తన రాజకీయ వ్యూహం అమలు చేశారు. ఆ విధంగా బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు. కులగణన డిమాండ్ పేరుతో బయటకు వెళ్లిన రేవంత్ బీసీల గౌరవం పేరిట మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలని నేరుగా డిమాండ్ చేశారు. ఇది బీసీల కోసమా లేక బీజేపీని ఇరుకున పెట్టే కొత్త ప్లాన్నా? రేవంత్ రెడ్డి రాజకీయాల్లో బాగానే పిహెచ్డీ చేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా ఒక మాటతో రెండు టార్గెట్లు ఫిక్స్ చేసి తన చేతులతను చాటారు. ఢిల్లీ వెళ్లి కులగణన పేరుతో మీడియా మీట్ పెట్టారు. అక్కడే అన్ఎక్స్పెక్టెడ్ టర్న్. బీసీల గౌరవం కోసం దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు గౌరవం ఇచ్చే అవకాశం ఇదే అంటున్నారు రేవంత్. దత్తాత్రేయ పేరు చెప్తూ ఇండియా కూటమి పార్టీలతో నేనే మాట్లాడతా, మద్దతు తెచ్చిపెడతా అని మాటిచ్చారు. ఇక అదే సమయంలో బీజేపీలో బీసీలను అణగదొక్కుతున్నారని నేరుగా బండి సంజయ్ పేరు పెట్టి విమర్శించేశారు. ఒకవైపు బీసీల మనోభావాలను చాటుతూ మాట్లాడిన రేవంత్ ఇంకోవైపు బీజేపీకి బలమైన రాజకీయ ఝలక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి రేసులో పెద్ద పెద్ద నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో దత్తాత్రేయ పేరు ఎక్కడా లేదు. ఆయన వయసు ఇప్పుడు 77 సంవత్సరాలు. ఇప్పటికే హర్యానా, హిమాచల్ గవర్నర్ పదవులు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు దత్తాత్రేయనే బీసీల ప్రతినిధిగా బీజేపీ బలోపేతం చేస్తుందా అనే కోణంలో రేవంత్ బాణం ఎక్కుపెట్టారు. ఇది చూడడానికి బీసీల గౌరవం కోసం డిమాండ్లా కనిపించినా లోతుగా విశ్లేషిస్తే రేవంత్ రాజకీయ వ్యూహం క్లియర్. బీజేపీ బీసీలకు ఎంత చోటిస్తుందో అనే ప్రశ్నను ముందుకు తెస్తూ దత్తాత్రేయ పేరుతో బీజేపీపై ఒత్తిడి పెడుతూ తెలంగాణలో బీసీ ఓటర్లకు సంకేతం పంపించడమే రేవంత్ లక్ష్యం. అది చాలా వరకు రీచ్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. ఒకే మాటతో ఢిల్లీలో బీజేపీని ఇరుకున పెడుతూ బీసీలను ఆకర్షించాలనుకోవడం అంటే రేవంత్ స్పెషాలిటీ ఏంటో అర్థమవుతోంది. ఇక బీజేపీ దత్తాత్రేయ విషయంలో ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరం.